అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వీడిన మబ్బులు. రచయిత తిరుమల శ్రీ గారు. ఇక కథలోకి వెళితే, ప్రకృతికి ప్రతిరూపిణి అయిన స్త్రీ ఆది నుంచి పురుషుణ్ణి అలరిస్తూనే ఉంది. అతని ప్రగతికి పతనానికి కూడా కారణభూత అవుతోంది. అందం, ఆనందం, లాలిత్యం, మనోపరిపక్వత, కరుణ, జాలి, సహనం, ప్రేమ సర్వం సంతరించుకున్న అమృతమూర్తి. అట్టి స్త్రీలో స్వార్థం, అసూయ, ద్వేషం వంటి అవలక్షణాలు కూడా చోటు చేసుకోవడం బుద్ధికి అందని విచిత్రం. జవాబు తెలియని ప్రశ్న, అనాదిగా విడదీయలేకపోయిన చిక్కుముడి. భార్య నోరు విప్పినప్పుడల్లా ఇవే ఆలోచనలు జొరబడుతుంటాయి రాఘవ మస్తిష్కంలోకి. రాఘవ భార్య ఊర్మిళ అందమైంది, తెలివైనది, చదువుకున్నదీను. కానీ ఊర్మిళ అని పేరు పెట్టినందుకు అందుకు తగిన సహనం మచ్చుకైనా కానరాదు ఆమెలో. భర్త, సంసారము అంటే ప్రేమాభిమానాలు ఉంటాయి. ఆమెకిష్టం లేనిదల్లా వయస్సుడిగిన మామగారే. పేద కుటుంబం నుంచి వచ్చిన రాఘవకు సంపన్న గృహం నుంచి వచ్చిన ఊర్మిళ అంటే ప్రేమ, అనురాగమును. అయితే తండ్రి ఆరో ప్రాణం. రాఘవ తండ్రి విశ్వనాథం పిల్లల మనస్సులో విజ్ఞాన జ్యోతుల్ని వెలిగించడంలోనే జీవితమంతా కరిగించుకున్నాడు. బడిపంతులుగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దాడు. 5 ఏళ్ల క్రితం హెడ్ మాస్టర్గా పదవీ విరమణ చేశాడు. అనుకూలవతి అయిన భార్య, ఏకైక సంతానం రాఘవ. బడిలోని పిల్లలు ఇవి విశ్వనాథం లోకం. తాను భార్య నోళ్ళు కట్టుకొని కొడుకుని చదివించుకున్నారు. రాఘవ ప్రయోజకుడై ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించిన నాడు ఎంతో పొంగిపోయారు. మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. కొడుకు ఉద్యోగరీత్యా పట్నంలో కాపురం పెట్టాడు. రిటైర్ అయ్యాక ఇంటి దగ్గరే పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ గ్రామంలోనే తృప్తిగా కాలం గడపసాగాడు విశ్వనాథం. కొడుకును కోడల్ని చూడాలనిపించినప్పుడల్లా తాను భార్య పట్నం వెళ్ళి చూసి వస్తుండేవారు. వీలైనప్పుడల్లా కొడుకు కూడా వచ్చి తల్లిదండ్రుల యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడో గాని కోడలు రాకపోవడం ఆ ముసలి దంపతుల మనసుల్లో ఓ వెలితిగా కెలికేది. భార్య పుణ్యస్త్రీగా పుణ్యలోకాలకు తరలిపోవడంతో ఒంటరి చెట్టులా మిగిలిపోయాడు విశ్వనాథం. భార్యా వియోగం అతడిలో పెద్ద మార్పే తెచ్చింది. ఆలి జ్ఞాపకాలు, ఆకలి, నిద్రలను తరిమి కొట్టడం వల్ల మనిషి బాగా నీరసించిపోయాడు. ఆరోగ్యం దెబ్బతింది. కొడుకు బలవంతంతో ఉన్న ఊరు వదిలిపెట్టక తప్పలేదు. తల్లిదండ్రులంటే పంచప్రాణాలు రాఘవకి. తల్లిని కోల్పోయాక తండ్రిలోనే ఆమెను చూసుకుంటున్నాడు. భార్యకిష్టం లేకపోయినా తండ్రిని తీసుకొచ్చి తనతోనే ఉంచుకున్నాడు. క్రానిక్ బ్రాంకైటిస్తో బాధపడుతూ విశ్వనాథం ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతుంటే అర్ధరాత్రైనా లేచి సేవలు చేసేవాడు రాఘవ. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా తరచూ భర్త పక్కలో నుంచి లేచి వెళ్ళడం ఒళ్ళు మండించేది ఊర్మిళకు. భర్తతో గొడవ పడేది. ముసలాయన్ని ఇంటి నుంచి పంపేయమని చెవిలో జోరీగల పోరేది. రాఘవ అందుకు ఒప్పుకోకపోవడంతో ఇల్లు నరకమయ్యేది. మనశ్శాంతి కరువయ్యేది. రాఘవకు 3 ఏళ్ల కూతురుంది. మనవరాలంటే విశ్వనాథానికి ఎంతో ప్రేమ. ఆ పసిదానికి కూడా తాతయ్యతో ఆడుకోవాలని ఉండేది. ఊర్మిళ కూతుర్ని మామగారి దగ్గరకు చేరనిచ్చేది కాదు. తాత కోసం మారాం చేసే పిల్లను దండించేది. రాఘవ సున్నిత మనస్కుడు. గొడవలంటే ఇష్టముండదు. ఊర్మిళ తన అర్ధాంగి. తల్లి తరువాత తన జీవితంలో ప్రవేశించిన మొట్టమొదటి స్త్రీ. ధర్మేచ, అర్థేచ, కామేచ తాను తాలి కట్టిన మగువ. తనకు సుఖాన్ని అందించే పడతి. తన వంశాన్ని వృద్ధి చేయవలసిన అతివ. చివరి వరకు తనతో జీవితం పంచుకోవలసిన సహచరణి. ఆమెకు తానంటే ప్రేమ ఉంది, అనురాగం ఉంది. కానీ వాటినన్నిటినీ గ్రహణానికి గురి చేస్తున్న అహంకారం, స్వార్థం, ద్వేషం అతని మనశ్శాంతిని దోచుకుంటున్నాయి. నెమ్మది లేకుండా చేస్తున్నాయి. శీతాకాలం కావడంతో విశ్వనాథం పరిస్థితి ఏమీ బాగోలేదు. ఎడతెరిపి లేకుండా నిలవేసే దగ్గుతో ఎక్కడ ఊపిరి ఆగిపోతుందో నన్నట్టు ఉక్కిరి బిక్కిరి చేసే కఫంతో గిలగిల్లాడిపోతున్నాడు. పడుకోలేడు, కూర్చోలేడు. దగ్గే ఓపిక లేక లేచి కూర్చొని తల చేత్తో పట్టుకొని
తెల్లవార్లు అవస్థపడుతుంటాడు. పల్లెలో ఆ ముసలాయన్ని చూసే దిక్కులేదు. సరే, ఓల్డేజ్ హోంలో చేర్పిస్తే అతని బాగోగులు వాళ్ళే చూసుకుంటారు కనుక మామగారిని ఓల్డేజ్ హోంలో చేర్పించేయమని చెప్పింది ఊర్మిళ భర్తతో. రాఘవ అందుకు ఒప్పుకోలేదు. తాను బ్రతికుండగా తండ్రి అనాథల జీవితాన్ని గడపడం తాను సహించలేడు. ఆ విషయమే ఖచ్చితంగా చెప్పాడు. భర్త తన సలహాను ఖాతరు చేయకపోవడం అవమానంగా తోచింది ఊర్మిళకు. ఆమె అక్కసుని ఆగ్రహాన్ని అధికం చేసింది. దాంతో సంసారం తుఫాను రేగిన సాగరమయ్యింది. ఊర్మిళ భర్త మీద యుద్ధం ప్రకటించింది. మానసికంగా అతన్ని హింసించసాగింది. మధ్యలో చంటిపిల్ల నలిగిపోతోంది. ఇంటి వాతావరణాన్ని అర్థం చేసుకున్న విశ్వనాథానికి జీవితం మీద విరక్తి కలిగింది. తన చావేదో తాను చస్తాడు. పల్లెకు పంపేయమంటే కొడుకు ఒప్పుకోడు. పోనీ తానే ఎలాగో చెప్పకుండా వెళ్ళిపోదామనుకుంటే కొడుకు మనసు కష్టపెట్టలేడు. రాఘవకు మనశ్శాంతి కరువైంది. మరికొంతకాలం పరిస్థితి అలాగే కొనసాగితే అసలు మనస్సే విరిగిపోతుందనిపించింది. ఊర్మిళ రూపసి వేషంలోని రక్కసి అనిపిస్తోంది. చదువుకున్న కుసంస్కారి ఆమె. ఆమెను ఇంటి నుంచి తరిమెయ్యాలన్నంత కసిగా ఉంటోంది. ఆ సంసారానికి, ఇంటికి, జీవితానికి దూరంగా పారిపోవాలనిపిస్తోంది. బంధాలు, అనుబంధాలు అన్నీ తెంచుకొని ఏ హిమాలయాలలోనో తల దాచుకోవాలనిపిస్తోంది. త్వరలో ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనలేకపోతే ఎదురయ్యే పరిణామాలు అనూహ్యం. వెంటనే ఏదో ఒకటి చేయాలి తాను. కానీ ఏం చేయాలన్నదే ప్రశ్న. ఆ రోజు ఉదయం భర్తకు అల్టిమేటం ఇచ్చేసింది ఊర్మిళ. 24 గంటల్లో ముసలాయన్ని ఇంటి నుంచి పంపించి వేయకపోతే పిల్లను తీసుకొని తానే వెళ్ళిపోతుంది. ముసలాయన ఉండగా మళ్ళీ ఆ ఇంట్లో కాదు కదా, రాఘవ జీవితంలోనే అడుగు పెట్టనని ఒట్టేసుకుంది. రాఘవ హతాశుడయ్యాడు. భార్యకు నచ్చజెప్పే స్థాయి దాటిపోయింది. కర్తవ్యతా మూఢుడై రోజంతా పిచ్చివాడిలా ఎక్కడెక్కడో తిరగసాగాడు. తల నెరసిన తండ్రికి కొడుకు అసహాయ స్థితి అర్థమయ్యింది. ఆందోళన కలిగించింది. అతని మనస్సులో తీవ్ర సంక్షోభం చెలరేగింది. చివరికి ఏదో నిశ్చయానికి వచ్చిన వాడిలా కాగితం కలం తీసుకున్నాడు విశ్వనాథం. రాస్తుంటే చేతులు వణికాయి. బలహీనతతో కాదు, జీవితమంతా విద్యార్థులకు ధైర్యం నూరిపోసిన తాను జీవితపు చరమాంకంలో పిరికి మందు తాగుతున్నందుకు ఉత్తరం ముగించి సంతకం పెట్టాడు. నిద్ర మాత్రల సీసా అందుకున్నాడు. అదే క్షణంలో బయట నుంచి కెవ్వుమన్న మనవరాలి ఆర్తనాదం వినిపించింది. వెనువెంటనే కోడలి అరుపులు, కంగారుగా పరిగెడుతున్న ఆమె పాదాల చప్పుడును. విశ్వనాథం చేతిలోని సీసా జారిపోయింది. మనవరాలికేదో జరిగిందన్న కంగారుతో లేచి గబగబా బయటకు వెళ్ళాడు. పాప టెర్రస్ మీద ఆడుకుంటూ కింద పడిపోయింది. నుదుటికి పెద్ద గాయం అయ్యింది. రక్తం ధారలు కట్టింది. పిల్ల భయంతో తెలివి తప్పిపోయింది. ఊర్మిళ ఏడుస్తూ కూతుర్ని ఒల్లోకి తీసుకుంది. ఆ దృశ్యం విశ్వనాథం గుండెల్ని గుబేలుమనిపించింది. తక్షణమే ఆటో పిలిపించి పాపను తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు. కూడా వస్తానన్న కోడల్ని వారించి పక్కింటి కుర్రాడిని సాయం తీసుకొని వెళ్ళాడు, లేని ఓపికను ఎరువు తెచ్చుకుంటూ. ఊర్మిళకు భయంగా ఉంది. పిల్లకెలా ఉందోనని. కూడా వెళదామంటే ఆ ముసలాయన పడనివ్వలేదు. పిల్లను ఆ స్థితిలో చూసి తట్టుకోలేదని కాబోలు. కానీ పిల్ల తిరిగొచ్చేంతవరకు టెన్షన్గానే ఉంటుంది. సమయానికి భర్త కూడా దగ్గర లేడు. ప్రొద్దుటనగా వెళ్ళినవాడు ప్రొద్దు గుంకుతున్నా అయిపులేడు. ఆ రోజు ఆదివారం. ఆఫీస్కు సెలవు. ఎక్కడ ఏం రాజకార్యాలు వెలగబెడుతున్నాడో. భర్త మీద కోపం ముంచుకొచ్చిందామెకు. కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా తిరగసాగింది. అదిగో అప్పుడు పడింది ఆమె దృష్టి మామగారి గదిలో నేల మీద పడున్న కాగితం మీద. ఏమిటోనని తీసి చూస్తే విశ్వనాథం కొడుక్కి రాసిన ఉత్తరం. కుతూహలం ఆమె చేత చదివించింది. నాన్న రాఘవ, అతను కొడుకును ప్రేమతో పిలుచుకునే పిలుపది. నీ అసహాయ స్థితి, మనోక్షోభ నాకు అర్థమయ్యాయిరా. నీకు నేను కావాలి, నీ భార్యాబిడ్డలు కావాలి. ఒకరి కోసం మరొకరిని వదులుకునే మనస్తత్వం కాదు నీది. అందుకే మానసికంగా నలిగిపోతున్నావని ఎరుగుదును. నాన్న, ఏదో క్షణంలో రాలిపోనున్న పండుటాకును నేను. ఎదుట బోలెడు జీవితం ఉంది మీకు. నీ భార్యను కాదని నీ బ్రతుకును శూన్యం చేసుకోకు. ఊర్మిళ చెడ్డది కాదు. తనదైన కుటుంబంతో జీవితం అనుభవించవలసిన వయసుడిగిన ఓ జబ్బు మనిషికి చాకిరీ చేయలేక విసుక్కోవడంలో సబబు ఉంది, అర్థం ఉంది. ఆమెను ఏమీ అనకు.
పాపను జాగ్రత్తగా చూసుకోండి. ఆ మధ్య ఎందుకో మీ అమ్మను చూడాలన్న కోర్కె నిలవనీయడం లేదు నన్ను. అందుకే ఈ తొందర. నన్ను క్షమిస్తావు కదూ? మీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి నాన్న. ఇట్లు విశ్వనాథం. కొయ్యబారిపోయింది ఊర్మిళ. అంతలోనే మంచం మీద పడున్న నిద్రమాత్రల సీసా కనిపించింది. విషయం ఆకలింపయ్యేసరికి గుండె జల్లుమంది ఆమెకు. పాప కేకతో మధ్యలో కంగారుగా లేచొచ్చాడతను. లేకుంటే ఆ పాటికి దుఃఖం ముంచుకొచ్చిందామెకు. తన మూర్ఖత్వం వల్ల ఎంతటి దారుణం జరిగిపోయేది. అదే గాని జరిగి ఉంటే రాఘవ తనను జీవితంలో క్షమించేవాడేనా? చదువుకున్నది, సంస్కారవంతమైన కుటుంబం నుంచి వచ్చినది అయి ఉండి ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తించింది తాను? స్నేహితురాలెవరో వేసిన విషబీజం మూలంగా మామగారి పొడ కిట్టకుండా ప్రవర్తించింది. స్వార్థం తన సంస్కారానికి ముసిగేసిన మాట సత్యమే. కానీ మామగారి చావునెప్పుడూ కోరుకోలేదు తాను. అసలు పెద్ద దిక్కంటూ ఉండబట్టే కదా పాపకు అంత పెద్ద ప్రమాదం సంభవిస్తే తనకు ధైర్యం చెప్పి ఓపిక ఉడిగిన చటుక్కున చంటిదాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. సమయానికి మామగారే లేకుంటే తాను ఒక్కతి ఏం చేయగలిగేది? ఓసారి తనకు విషజ్వరం వచ్చి వారం రోజుల పాటు మంచం పడితే కొడుకు ఆఫీస్కు సెలవు పెట్టనవసరం లేకుండా తనకు వేలకు మందులు ఆహారం ఇస్తూ కంటికి రెప్పలా కనిపెట్టుకొనుండి సేవ చేయడమే కాక చంటిదాన్ని కూడా శ్రద్ధగా చూసుకున్నాడు మామగారు. అతని మూలంగానే తాను త్వరగా కోలుకోగలిగిందని డాక్టర్ కూడా అన్నాడు. కానీ తన కళ్ళకు పొరలు కమ్మడంతో అదంతా కొడుకును మంచి చేసుకోవడానికి అతను చేసిన నటన అని తాననుకుంది. తండ్రిలాంటి మామగారిని క్షోభ పెట్టడానికి తనకు మనసెలా ఒప్పింది? తన వివేహం ఏమైంది? చిన్నదైనా పెద్దదైనా ఏ సంఘటన ఎప్పుడు ఎవరిలో ఏం మార్పు తెస్తుందో చెప్పడం కష్టం. అప్పుడు ఊర్మిళ విషయంలోనూ అదే జరిగింది. తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో పరిపరి విధాలుగా కుమిలిపోతున్న ఊర్మిళ విశ్వనాథం పాపకు కట్టుకట్టించి తీసుకొచ్చేసరికి ఏడుస్తూ కూర్చుంది. పాపకేమీ పర్వాలేదమ్మా, డాక్టర్ గారు కట్టుకట్టి ఇంజెక్షన్ ఇచ్చారు, గాయం త్వరలోనే నయమైపోతుందన్నారు అంటున్న విశ్వనాథం కాళ్ళ మీద పడిపోయింది ఊర్మిళ. నన్ను క్షమించండి మామయ్య. విశ్వనాథం తెల్లబోయాడు. ఏమిటమ్మా, ఏమైంది అన్నాడు కంగారు పడుతూ. మీ పట్ల అమానుషంగా ప్రవర్తించాను. దేవుళ్లాంటి ఆయన్ని క్షోభ పెట్టాను. నా అజ్ఞానాన్ని మన్నించండి. మీరు క్షమించానంటే తప్ప నాకు నిష్కృతి లేదు అంది ఊర్మిళ లేవకుండా. విశ్వనాథానికి విషయం అర్థమయ్యి అవనట్లుంది. కోడల్ని లేవదీసి ఆప్యాయంగా తల నిమిరాడు. లోకంలో తప్పు చేయని వారుండరమ్మా, కానీ తమ తప్పు తెలుసుకొని దాన్ని సరిదిద్దుకునేవారు ఉన్నతులు అన్నాడు. మామగారి హృదయానికి హత్తుకుపోయిందామె. తన కన్నీటితో అతని వక్షం తడిపేస్తూ ఆ క్షణాలు అతనిలో కన్న తండ్రి కనిపించాడామెకు. అప్పుడే ఇంట్లో అడుగుపెట్టిన రాఘవ ఆ అపురూపమైన దృశ్యం చూసి అయోమయానికి గురైనా అంతలోనే ఆనందం తన్నుకొచ్చింది. అంతవరకు దిగులుతో గుబులుగా ఉన్న గుండె తేలికపడినట్లయింది. అతని కన్నుల నుండి ఆనంద బాష్పాలు పూల జల్లులా జలజల రాలాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.